गौरवारिणे निर्विशेष शून्यवादी अष्टादशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे जय राधा रस बिहारी राधा रस बिहारी राधे जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल లెక్చర్ మేడం పంపించండి చూడండి అదే లింక్ అండి ప్రతిసారి అదే సేమ్ లింక్ जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी जय यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव
कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य श्रीमदेसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। नमाचार्य हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्रीद्वैत गदाधर शिवासदि गौर भक्तवृंद की जय। गौर प्रेमानंदे all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to Shri Guru and Gauranga. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayamudirayeet Nashtaprayeshu Bhadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhaktir Bhavati Naistiki. Om Ajnanatimidandasya Jnananjana Salakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shadvaita Gadadra Shivasadi Gaura Bhaktavinda. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna. సో లాస్ట్ వీక్ మనం శ్రీమద్ రామాయణం అయోధ్య కాండం మొదలు పెట్టాం. సో ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదట 2 సర్గలు బాగా పారాయణ చేస్తే ఇందులో రాముడి యొక్క అనంత కళ్యాణ గుణముల్ని వర్ణించారు. సో అందువల్ల ఈ 2 సర్గలు పారాయణం చేస్తే ఎవరికైనా తల్లిదండ్రులకి ఆందోళన ఉందో, చింత ఉన్నదో, పిల్లలు చెడిపోతున్నారని, మంచి గుణాలు అబ్బట్లేదు అని, అటువంటి తల్లిదండ్రులు ఈ మొట్టమొదటి ఈ 2 సర్గలు పారాయణ చేస్తే నిత్యం రాముడి యొక్క గుణాలు ప్రతి నిత్యం స్మరించుకోవడం వల్ల, శ్రవణం చేయడం వల్ల మన పిల్లలకు కూడా అటువంటి గుణాలు అబ్బే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తారు. సో అందువల్ల ఈ 2 అయోధ్యకాండం, సో నీతి ధర్మం ఈ 2 ఉన్నాయి. సో రెండిటి మధ్య భేదం ఏమిటి? ఎవరైనా ఎనీ గెస్? నీతి ధర్మం ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? హరే కృష్ణ. ధర్మం యుగాన్ని బట్టి మారుతుంది, నీతి ఎథిక్స్ అన్నవి ఎప్పుడు ఒకటే కదా. నీతి అంటే ఎప్పుడు ఒకలాగానే ఉండదు, అంటే అది సత్యం. అంటే నేను మరి చెప్తాను, అది సత్యము ధర్మము రెండింటి మధ్య కూడా తేడా చెప్తాను నేను. నీతి ధర్మం. కృష్ణవేణి గారు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. ధర్మం తు శాస్త్రాత్ భగవత్ ప్రణీతం అని అన్నారు కదా ప్రభుజీ. అంతే తెలుసు ప్రభు, నీతి గురించి తెలియదు ప్రభు. వెరీ గుడ్. సో నీతి అంటే ఈ జన్మలో ఇప్పుడు మనం
సత్ప్రవర్తన చేసుకుంటే, సత్ప్రవర్తన అవలంబిస్తే మనకి ఈ జన్మలో మనకి ఫలితాలు లభిస్తాయి. నీతిగా నియమంగా ఉంటే గవర్నమెంట్ ఆఫీసులో అక్కడ కూడా అవినీతి పాల్పడకుండా నీతిగా వ్యవహరిస్తే కొంతమందికి అవార్డులు అవి వస్తుంటాయి. అవినీతి చేస్తే వాళ్ళకి శిక్షలు పొందుతుంటారు. అలాగే నియమాలు పెట్టుకొని ఉండడం. సో నీతి అవలంబిస్తే ఈ జన్మలోనే మనకి ఫలితాలు లభిస్తాయి అన్నమాట. అది నీతి. సో ధర్మం అంటే మనం నిత్యం సంధ్యావందనం చేయడం, పూజలు పునస్కారాలు చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ధర్మం. సో ఈ ధర్మానికి ఎప్పుడు కూడా వచ్చే జన్మలోనే మనకి ఫలితాలు లభిస్తాయి అన్నమాట. సో నీతి అవలంబించినప్పుడు ఈ జన్మలో మనం సుఖం పొందొచ్చు. ధర్మకార్యాలు చేయడం వల్ల, దానాలు చేయడం, ఇవన్నీ కూడా మనకి వచ్చే జన్మలోనే మనం ఇప్పుడు ఒక గోవుని దానం చేసాం అనుకోండి, మనకి ఈ జన్మలో మనకి ఫలితం లభించదు. అలాగే అందరూ అంటుంటారు, ప్రతిరోజు నేను గాయత్రి చేస్తుంటాను, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాను, కానీ నాకేమి ఫలితం ఏమి రావట్లేదు, అది ఇది అంటూ ఉంటారు. కానీ ఈ గాయత్రి చేసుకోవడం, గోదానాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ కూడా మనకి వచ్చే జన్మలో ఫలితాలు లభిస్తాయి అన్నమాట. సో ఈ రెండు కూడా మనకి నీతి, ధర్మము రెండు కూడా మనకి ఉండాలన్నమాట. సో ఈ జన్మలో సుఖాల్ని పొందడానికి నీతి, వచ్చే జన్మలో మంచి జన్మ పొందడానికి ధర్మాలు అవలంబించాలి. సో ఈ రెండు కాకుండా ఆధ్యాత్మికత ఉండాలి. అంటే నేనెవరిని, నాకు పరమాత్మకి సంబంధం ఏమిటి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. సో సీతారాముల కళ్యాణం అంటే దీని అర్థం ఏమిటంటే, సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి. సో ఒక జీవుడికి పరమాత్మకి కలియకే సీతారాముల కళ్యాణం అనమాట. సో సీత రాముడితో ఎలా ఉండేది, సో 3 లక్షణాలు అనమాట. సో రాముడు తప్ప ఇంకెవరికి కూడా ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండడం, అదొకటి. రాముడే సర్వస్వం అని అనుకోవడం. మరొకటి ఏంటంటే, రాముడు తప్ప పెళ్ళవక ముందు చాలా మందికి ఉపయోగపడుతుంటాం, సేవలు అవి చేస్తుంటాం. కానీ పెళ్ళైన తర్వాత ఒక భార్య భర్తకి సేవ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. సో భర్తకి జాదా ఎక్కువగా ఉపయోగపడాలి. సో అలాగా. సో ఇదే అన్నమాట. సో ఈ 3 లక్షణాలు ఉండడమే భార్యాభర్తల మధ్య సంబంధం అన్నమాట. సో ఇవే మనం రాముడితో కానీ కృష్ణుడితో కానీ ఈ 3 లక్షణాలు మనం కూడుకుని అతని మీదే ఆధారపడి ఉండడం అన్నమాట. సో ఇది మనకి అయోధ్యకాండలో మనం నేర్చుకుంటాం అన్నమాట. సో లక్ష్మణుడికి రాముడికి మధ్య సంబంధం, సీతకి రాముడికి మధ్య ఉన్న సంబంధం వల్ల మనం ఇదే ఆధ్యాత్మికత నేర్చుకుంటాం. మరొకటి ఏంటంటే, ఈ అన్నదమ్ముల యొక్క మధ్య సంబంధం ఏమిటి? సో రాముడు నీతి ధర్మాల్ని పాటించాడు. లక్ష్మణుడు, భరతుడు కూడా రాముడు మీద ఆధారపడి, సంపూర్ణంగా ఆధారపడి, అతనికి సేవకే వినియోగించబడి, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అలాగా వాళ్ళిద్దరూ కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని చూపించారనమాట. రాముడు మాత్రం నీతి ధర్మాల్ని రెండింటిని పాటించాడు. సో శత్రుఘ్నుడు మాత్రం మరొక ఆధ్యాత్మికత ఏం చూపించాడంటే, అతను ఎప్పుడు కూడా రాముడితో డైరెక్ట్ గా సంబంధం పెట్టుకోలేదు. ఎప్పుడు భరతుడితోనే, భరతుడి సేవలోనే ఎప్పుడు ఉండేవాడు. అందువల్ల అతను ప్రతిపాదించేది ఏంటంటే, దేవుణ్ణి సేవ చేసే ముందు మొట్టమొదట ఒక మహాభాగవతుణ్ణి సేవ చేసుకుని అతనితోనే ఉండి అతన్ని మెప్పించి తర్వాత భగవంతుణ్ణి దగ్గరికి వెళ్ళాలి అని అతను
మనకి చూపించాడు అనమాట. సో ఇది అయోధ్యకాండ మొట్టమొదటి శ్లోకం చాలు అంటారు టీకాకారులు, యూనో భాష్యకారులు. గచ్చత మాతుల కులం భరతేన తథా అనఘా శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. సో ఇది అయోధ్యకాండ మొట్టమొదటి శ్లోకం అనమాట. గచ్చత మాతుల కులం భరతేన తదా అనఘః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత. దీని అర్థం ఏంటంటే భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళిచు పాపరహితుడును నిత్యము శత్రు సంహారి అయిన శత్రుఘ్నుని కూడా ప్రీతి పురస్పరంగా తన వెంట తీసుకుని వెళ్ళాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన భరతుడు ఇది చాలా విధి విధానం, కాలచక్రం యొక్క అంత ప్రణాళిక. భరతుడు పెళ్ళయిన తర్వాత వెంటనే వాళ్ళిద్దరూ కూడా కైకేయి దేశం వెళ్ళిపోయారు. ఎందుకంటే యుతాజిత్ పెళ్లికి వచ్చినప్పుడు యాక్చువల్ గా అతను భరతుడిని తీసుకువెళ్ళాలని వచ్చాడు అనమాట. అంతే ఈ మధ్యలో పెళ్లి అయిపోతే మిథిలా నగరంలో పెళ్లి సంబరాలన్నీ చూసి అతను చెప్పాడు అనమాట, మా తాతగారు మీ తాతగారు నిన్ను చూడాలని అనుకుంటున్నారు, కొన్నేళ్ళు వచ్చి మా దగ్గర ఉండు అని అతను అభిలషిస్తే వెంటనే భరతుడు అతనితో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు నిత్య శత్రుఘ్న ఇంద్రియాలన్నింటినీ కూడా జయించిన నిత్య వీరుడు అతను శత్రుఘ్నుడు కూడా. సో ఇక్కడ మంచి పాయింట్ ఏంటంటే శత్రుఘ్నుడు మేనమామ కాదు అతనికి. ఈ యుతాజిత్ శత్రుఘ్నుడు మేనమామ కాదు, భరతుడు మేనమామ. కానీ అతను వెంటనే వెళ్ళడానికి సిద్ధమైపోయాడు. ఎందుకంటే భరతుడు శత్రుఘ్నుడు లేకుండా ఎప్పుడు ఉండలేడు కాబట్టి భరతుడు శత్రుఘ్నుని కూడా అతను తన వెంట తీసుకువెళ్ళాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అతను రాముడిని వదిలిపెట్టేసి భరతుడి దగ్గరికి వెళ్ళి చూపించి, అదే చైతన్య చైతన్యలో అక్కడ కూడా ప్రభుపాద చాలాసార్లు కోట్ చేశారు ఒక శ్లోకం. ఎవరైతే వరాహ పురాణంలో కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, ఎవరైతే అంటారో నేను నా భక్తుడు అని, అతను నా భక్తుడు కాదు. కానీ ఎవరైతే చెప్తాడో అతను నా భక్తుడి యొక్క భక్తుడు అని ఎవరంటారో అతనే నా భక్తుడు అని వరాహ పురాణంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మరో ఇక్కడ ముగ్గురు తల్లులు ఉన్నారండి. ముగ్గురు తల్లులు, ముగ్గురు రకాలైనటువంటి తల్లులు అనమాట. ఒక తల్లి అనుకుంటుంది నేను నా కొడుకు బాగా ఉండాలి అని అనుకుంటుంది. అది ఆవిడ ఏంటంటే కౌశల్యాదేవి, నా కొడుకు బాగుండాలి. సో రెండో రకమైన తల్లి ఏమిటంటే నా కొడుకు బాగుండాలి, సవితి కొడుకు బాగుండకూడదు, అది కైకేయి. సో మూడో రకం ఏంటంటే సుమిత్ర మా క్యారెక్టరు చాలా ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ అనమాట. రామాయణంలో అందరు తల్లులు కూడా సుమిత్రలా ఉండాలి అని కోరుకోవాలన్నమాట. అందరూ కూడా నేను సుమిత్రలా తల్లి ఇవ్వాలి అని మనం కోరుకోవాలన్నమాట. సో అదేంటే సుమిత్ర. సో కౌశల్య దేశ రాజ్యం నుంచి వచ్చింది కాబట్టి, కౌశల్ దేశం రాజ్యం నుంచి వచ్చింది కాబట్టి ఆవిడికి కౌశల్య అని, కైకేయి దేశం రాజ్యం నుంచి వచ్చింది కాబట్టి కైకేయి రాజ్యం నుంచి కైకేయి అని ఆవిడికి పేర్లు వచ్చాయి. కానీ ఎవరికి తెలీదు సుమిత్ర ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ రాజ్యానికి చెందిందో. ఆవిడ సుమిత్ర. సుమిత్ర మిత్ర అంటే మనల్ని మితం నుంచి పెంపొందించి అమృతత్వానికి చేర్పించేవాడే మిత్రుడు అని ఒక డెఫినేషన్ అనమాట. మితం అంటే లిమిటేషన్. సో ఈ లిమిటేషన్ నుంచి మనల్ని తీసి అమృతత్వానికి చేరడానికి ఎవరైతే మనకి సహాయపడతాడో వాడే మిత్రుడు అని ఒక అదనమాట. సో సుమిత్ర ఏం చేసింది, ఆవిడికి పాపం ఏమీ కోరికలు లేవు. నా కొడుకు ఇలా అవ్వాలి, నా కొడుకు అలా అవ్వాలని. ఆవిడికి ఒకటే కోరిక. ఇద్దరు కొడుకులు ఉన్నారు, లేక కొన్న కొడుకులు వాళ్ళిద్దరు కూడా.
ఎంతో సుందరమైనటువంటి బాలికలు. కానీ అతను ఆవిడ తన దగ్గర పెట్టుకోలేదు అనమాట. ఏం చేసింది, నువ్వు రాముడితో వెళ్ళిపో, నువ్వు భరతుడితో వెళ్ళిపో. ఎందుకు? నువ్వు వాళ్ళ సేవ చేస్తే నువ్వు యూనో మంచి ఉన్నతి పొందుతావని. సో ఆవిడకి ఏ విధమైనటువంటి స్వార్థం లేదనమాట. అది సుమిత్ర. సో ఎవరైతే తన కొడుకుల్ని కృష్ణుడి సేవకి అర్పించేస్తారో అటువంటి తల్లి నిజమైన తల్లి సుమిత్ర అని చెప్పబడుతుందని రామాయణ భాష్యకారులు చెప్తారు. సో రాముడికి కృష్ణుడు ఏదైనా అదే. సో అది మనకి సుమిత్ర నేర్పించింది అనమాట. సో లాస్ట్ టైం రాముడి యొక్క కొన్ని గుణాలు మనం నేర్చుకున్నాం. సో రెండు సర్గల్లో మొట్టమొదటి సర్గల్లో వాల్మీకి రాముడి యొక్క గుణాలని వర్ణిస్తాడు. సో రెండో సర్గల్లో రాజులు సామంతరాజులు అందరూ కూడా వాళ్ళు రాముడి యొక్క గుణాలని వర్ణిస్తారు అనమాట. సో మొట్టమొదటి గుణం ఏమిటంటే రాముడికి కానీ కృష్ణుడికి కానీ ఎవరైనా గుర్తుందా? కృష్ణుడికి కృష్ణావతారం 4 గుణాలతో మనం క్యారెక్టరైజ్ అవుతుంది. ఎవరికైనా గుర్తుందా? కృష్ణావతారం అంటే 4. శివప్రసాద్ గారు లేరా ఇవాళ? ఉన్నారు. సనాతన్ గోగుల్ గారు చెప్పండి. శివప్రసాద్ చెప్పండి. కృష్ణుడి యొక్క 4 అవతారానికి 4 లక్షణాలు గుర్తులేదా? ఓకే, నేను చెప్తాను. మొట్టమొదటిది భక్త వాత్సల్యత, రెండోది సౌశీల్యత, మూడోది సౌలభ్యత, నాలుగోది భగవత్తత. మీరున్నారా ఎప్పుడైనా? సో సౌశీల్యం అంటే ఈ ప్రపంచంలో కొంతమందికి 4 కుంతిమాత కూడా చెప్తుంది. జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ. ఈ 4 ఏంటో తెలుసా? జన్మ, ఐశ్వర్య, శృత, శ్రీ. రైట్? జన్మ అంటే మంచి కులంలో పుట్టడం అనమాట, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ. జన్మ. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యవంతులో ఉండడం. ఆ తర్వాత కులవంతుడు, ధనవంతుడు, విద్యావంతుడు, అందగాడు, అందం. ఈ 4 ఈ 4 ఉంటే చాలా 4 ఉన్న వాళ్ళకి ప్రభుపాద చెప్పారు. ఈ 4 పూర్వజన్మ పుణ్యకర్మల వల్ల ఈ 4తో జన్మిస్తారని. జన్మైశ్వర్య, శృతశ్రీ. సో కానీ ఈ 4 ఉండడం వల్ల చాలా వాళ్ళకి అభిమానవంతులు అయిపోతారు, గర్వం వచ్చేస్తుంది. సో సౌశీల్యము అంటే ఎవరికైతే ఈ 4 గుణాలు ఉన్నా సరే వాళ్ళు మరి తన ఈ మంచి ఇవన్నీ కూడా మర్చిపోయి తనకన్నా నిమ్నమైన వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళని చాలా తన ప్రాణమిత్రులుగా భావిస్తారు. దాన్ని సౌశీల్యము అంటారు. సో ఈ 2 గుణాలు, ఈ గుణం మాత్రం ఇద్దరిలోనే ఉన్నాయి, కృష్ణుడిలోనే ఉన్నాయి, రాముడిలోనే ఉన్నాయి. సో ఇప్పుడు రాముడి గురించి చెప్పాలి అంటే అతను ఎంత సౌశీల్యవంతుడు అంటే, రాముడికి యొక్క 3 మిత్రులు ఎవరు? గుహ, యా, వెరీ గుడ్. యా, గుహుడు, సుగ్రీవ, యా, సుగ్రీవ, మరోడు విభీషణ. సో ఒకడు ఆటవిక ఆదివాసి, నిమ్న జాతికి చెందినవాడు, గుహుడు. మరోటి కోతి జాతికి చెందినవాడు. మరోడు మన మనుష్య జాతికే చెందకుండా రాక్షస జాతికి చెందినవాడు. సో ఈ ముగ్గురిని చూడండి. గుహుడితో చాలా స్నేహంగా ఉండి రాముడు అతను ఏమన్నాడంటే,
ఆత్మ సమాసఖ అన్నాడు. గూడు గురించి ఆత్మ సమాసఖ. ఇది చాలా పెద్ద మాట అండి. రాముడు ఎక్కడ, గూడు ఎక్కడ? రాముడు ఎంత పెద్ద వీరుడు, అన్ని గుణాల అన్ని కళ్యాణ గుణాల సంపన్నుడు. ప్రపంచం అంతా కూడా రాముణ్ణి పొగుడుతుంది అందరూ కూడా. అటువంటి రాముడు గుహుణ్ణి అంటాడు ఆత్మ సమాసఖ అని. సో మనకి ఇది ఎప్పుడు అన్నాడు? అతనికి గంగా దాటడానికి అతను నావ నడిపేవాడు అనమాట. అతను గంగ దాటించేవాడు అందరినీ. సో గంగ దాటాలి కాబట్టి రాముడు గుహుణ్ణి పొగుడుతున్నాడా? లేదు. మనం ఎప్పుడు కూడా పరోక్షంలో పొగడాలి. మనం ఎప్పుడైతే పరోక్షంగా పొగుడుతామో అప్పుడు మనకి అతని మీద మనకి అసలైన అభిమానం ఉన్నదని మనం తెలుసుకోవాలన్నమాట. సో చాలా మంది ఫ్లాటరింగ్ ఏదో పని చేయాలని చెప్పి ముఖం మీద ఏదో ప్రశంస చేసి వెనకాల విమర్శిస్తుంటారు. మనం ఏదైనా సరే చెప్పాలి అనుకుంటే ముఖం మీద చెప్పడం నేర్చుకోవాలి, ఏమైనా విమర్శలు అయితే. కానీ పొగడ్డం మాత్రం పరోక్షంగా చేయాలని అంటారనమాట. సో విమర్శలు ఎప్పుడు కూడా పరోక్షంగా చేయకూడదు. సో మనం విమర్శలు ఎవరినైనా సరే పరోక్షంగా విమర్శిస్తే దాని అర్థం ఏమిటంటే మనం అతని వాళ్ళ పట్ల మనకి అసూయ ఉన్నదని అర్థం అన్నమాట. మనకి అంత ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పాలి, ఇలాగా అనుకుంటున్నారు ఏంటి మీరు అని, అంత ధైర్యం ఉంటే. లేకపోతే నోరు మూసుకొని ఉండడం, నింద చేయొచ్చు. కానీ పరోక్షంగా పొగడాలి. అదే సో గుహుడు రాముడు ఎప్పుడు చెప్పాడు? వనవాసం నుంచి వచ్చిన తర్వాత భరద్వాజ ఆశ్రమంలో ఉన్నప్పుడు అతను హనుమంతుడికి చెప్తాడనమాట, నువ్వు వెళ్ళు, నాకు ఒక మిత్రుడు ఉన్నాడు అక్కడ గంగా నది అవతల ఒడ్డు, అతను నాకు ఆత్మ సమసఖ రాముడు, నా ఆత్మతో సమానం అని అతను అన్నాడు అనమాట. సో అది శౌశల్యం. మరొకటి ఏంటంటే ఈ సుగ్రీవుడు తన అన్నతో పోరాడి ఓడిపోయి తన పెళ్ళాన్ని కోల్పోయి ఋషిముఖ పర్వతం మీద దాగి ఉండేవాడు. అటువంటి అతనితో రాముడు మిత్రత చేసి అతను ఏమన్నాడంటే తెలుసా? సుగ్రీవుడు అతనికన్నా చాలా నిపుణమైనవాడు. కానీ లక్ష్మణుడు వెళ్ళి చెప్తాడనమాట సుగ్రీవుడికి, రాముడు నిన్ను శరణు వేడుతున్నాడు. అది అంత రాముడు ఎక్కడ, సుగ్రీవుడు ఎక్కడ, కానీ అది శౌశల్యం అన్నమాట. అలాగే నేను విభీషణుడితో అన్నాడనమాట. విభీషణుడితో ఏమన్నాడంటే, ఇప్పుడు మనం 5 సోదరులము. విభీషణుడిని సోదరుడిగా అతను రాజ్యం కోల్పోయి రావణుడితో తల మీద అతను తలదన్నాడు అనమాట. సో రావణుడు అతను పాదాలతో పాదాఘాతం చేశాడు అతని నెత్తి మీద. అతని ముకుటం పడిపోతుంది. ఆ సభలో అందరూ కూడా పరిహాసం చేసి గట్టిగా నవ్వుతారు. చాలా అవమానించబడి విభీషణుడు వస్తాడనమాట. అటువంటి విభీషణుడిని రాముడు తన మిత్రుడిగా భావించి, ఇప్పుడు నువ్వు కూడా నా సోదరుడితో సమానం, ఇప్పుడు మేము 5 సోదరులము అని రాముడు అంటాడనమాట. సో రావణుడు చచ్చిపోయిన తర్వాత విభీషణుడు తలకొరి పెట్టడానికి, అంత్యేష్టి చేయడానికి నిరాకరిస్తుంటాడు అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద దుర్మార్గుడు, ఎంతమంది ప్రజల్ని నాశనానికి కారకుడు, ఎంతో మందిని హింసించాడు, ఎంతో బాధ పెట్టాడు, నీ భార్యని దొంగిలించుకొచ్చాడు, అటువంటి వాడికి నేను అంత్యక్రియలు చేయను అని అంటే రాముడు చెప్తాడనమాట, లేదు, ఇప్పుడు చనిపోయిన తర్వాత అన్ని వైరాలు మర్చిపోవాలి, నువ్వు పెట్టకపోతే నువ్వు నా సోదరుడు కదా, ఈ రావణుడు కూడా నాకు సోదరుడు లాంటి వాడే, అందువల్ల నేను పెడతాను అని రాముడు చెప్తాడనమాట. అంటే అప్పుడు విభీషణ చెప్తాడు. సో ఇది రాముడి యొక్క శౌశల్యం అండి. సో ఇది చాలా గొప్ప గుణం. మనకి ఎప్పుడు కూడా
మన మంచి కులంలో పుట్టామని, మన ధనవంతులమని, బాగా విద్య ఉన్నదని మనకి ఎప్పుడు కూడా మనం చాలా మనకన్నా చిన్న వాళ్ళతో మన స్నేహంగా ఉండడం నేర్చుకోవాలన్నమాట. సో నేర్చుకోవాలి. సో లైక్ లాస్ట్ టైం నేను చెప్పాను, మరో పెద్ద గుణం ఏంటంటే, రాముడి యొక్క పెద్ద గుణం ఏంటంటే మధురంగా మాట్లాడడం. మృదుపూర్వం తు భాషతే, ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే, నచ నిత్యం ప్రశాంతాత్మ మృదుపూర్వం తు భాషతే. మనకి మనం మాట్లాడినప్పుడు అదే అంటారు అనమాట. సో జిహ్వాగ్రే వసతి లక్ష్మి, జిహ్వాగ్రే భాతృబాంధవాన్ వసతి, అండ్ దెన్ జిహ్వాగ్రే మృత్యుం వసతి. సో మనం మాట్లాడే తీరు బట్టి మనకి లక్ష్మి సంపత్తి అవి వస్తూ ఉంటాయి. అలాగే భాతృబాంధవులు అందరూ కూడా, బంధువులు మిత్రులు వాళ్ళందరూ కూడా మనతో ఉంటారు. మనం మృదుగా మాట్లాడగలిగితే, ఎవరైతే పరుషంగా మాట్లాడితే మాత్రం మనకి ఇవన్నీ భాతృబాంధవులు కూడా మనతో ఉండరు అనమాట. అలాగే అప్పుడప్పుడు పరుషంగా మాట్లాడితే మనకి మృత్యు కూడా, ఎవరిదైనా మనతో పెద్దవాళ్ళతో బలవంతులతో పరుషంగా మాట్లాడాం అనుకోండి, వాళ్ళని అవమానించి మాట్లాడితే వాళ్ళు మనల్ని చంపేస్తారు కూడా. అందువల్ల మన శాస్త్రాల్లో మృదువుగా మాట్లాడాలని నేర్పిస్తారు అనమాట. సో ఏంటంటే మన కృష్ణుడు చెప్పాడు, ఎవరికైనా గుర్తుందా? 17వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, 4 రకాలుగా ఉండాలండి మనం మాట్లాడినప్పుడు. అవన్నీ మనం నేర్చుకోవాలి. అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియం, ప్రియహితం చ స్వాధ్యాభ్యాసం చైవ వాంగ్మయం తపః ఉచ్యతే. వెరీ గుడ్. ఎందుకు చెప్పలేదు? మొట్టమొదటి చెప్పాలి కదా. అవునా కదా. యా, సత్యం, ప్రియం, హితం చయత్. సో మనం మాట్లాడినప్పుడు సత్యం మాట్లాడాలి. సత్యం అది ఎప్పుడు కఠోరంగా మాట్లాడకూడదు, ప్రియంగా మాట్లాడాలి. హితమైన వాక్యాల్ని మాట్లాడాలి, మధురంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మనసుల్ని ఉద్వేగపరచకుండా. సో ఇవి మనం నేర్చుకోవాలండి. అందువల్ల మన తెలుగులో చిన్నప్పటి నుంచి మనకి నేర్పుతారు, ఏడు అని పరుషంగా ఉంటుందని ఏడు అనరు తెలుగులో కదా, 6-1 అంటారు. అవునా? దీపం కొండెక్కింది అంటారు. అలాగే బియ్యం నిండుకున్నాయి అంటారు, బియ్యం లేదంటారు, బియ్యం నిండుకున్నాయి. ఏదో ఇలాగా పరుషంగా మాట్లాడకూడదు అని. అలాగే పూర్వ భాషతే, మనకి చాలా అప్పుడప్పుడు గర్వం ఉంటుంది. నేను ఎందుకు పలకరించాలి మొట్టమొదట, వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను అని మనకి అటువంటి యాటిట్యూడ్ మనం చూపిస్తాం అన్నమాట. కానీ రాముడు ఎప్పుడు కూడా తాను ఎదురుగుండా వెళ్ళి మొట్టమొదట రాముడే మాట్లాడేవాడు. అన్ని సుగుణాలు ఉన్నా సరే, అంత సంపత్తి ఉన్నా సరే, ఎవరైనా సరే మొట్టమొదటి వెళ్ళి చిరునవ్వుతో బాగున్నారా, ఇది అది ఎలా ఉన్నారు అని రాముడే మొట్టమొదటి వెళ్ళి పలకరించుకుని, ఎవరైనా వాళ్ళకి తెలియకపోతే నేను రాముడిని, నువ్వెవరు పరిచయం చేసుకుని ఎంతో కలుపుతనంగా ఉండేవాడు అనమాట. కానీ మనం మాత్రం యాటిట్యూడ్ చూపిస్తుంటాం. నేను ఎందుకు మొట్టమొదటి మాట్లాడాలి, నేను మొట్టమొదటి మాట్లాడితే చులకన అయిపోతాం అని మన ఆలోచన పరంపర మనకి అలా కలుగుతుంటుంది. కానీ రాముడు అలా అనుకునేవాడు కాదనమాట. మరొకటి ఏంటంటే, అన్ని గుణాలు నేను చెప్పట్లేదు, ఎవరి దగ్గరైనా మీకు ఉంటే చదువుకోండి. కథం చి దుపకారేణ కృతేనేకైన తుష్యతి నస్మరత్మ్యం ప్రకారాణం సతమాప్యాత్మ వర్తయ. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి
మాట అన్నమాట. ఇక్కడ ఏదో మంచి పద్యం, మంచి కవిత్వం. కథంచి దుపకారేణ కృతే నేకైన తుష్యతి. ఏంటంటే ఎవరైనా సరే చిన్న ఉపకారం చేసినా సరే, ఒక్క ఉపకారం చేసినా సరే, ఏకైనా ఒక్క ఉపకారం చేసినా సరే రాముడు ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకునేవాడు. అది మనమైతే ఎన్ని ఉపకారాలు చేసినా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ రాముడు మాత్రం ఎవరైనా సరే ఒక్క ఉపకారం చేసినా సరే అతను ఎప్పుడు కూడా అతను గుర్తు పెట్టుకునేవాడు. కానీ ఎవరైనా సరే ఇక్కడ ఏకైనా అన్నాడు. ఏకైనా అంటే ఒకే ఒకటి. సో ఒక్క ఉపకారం చేసిన కానీ రెండో పాదంలో అపకారాలు చేసిన అంటే చాలు. కానీ అక్కడ శతం వందలాది అపకారాలు చేసినా సరే అతను గుర్తు పెట్టుకునేవాడు కాదు. ఎవరైనా ఉండగలరా అలాగా? ఎందుకంటే ఆత్మవత్తయా ఎందుకంటే అతను మంచి మనస్సు కలవాడు అగుటచే, మంచి మనస్సు కలవాడు అగుటచే అతను ఎప్పుడు కూడా అతను ఎవరైనా ఉపకారం చేస్తే ఎప్పుడు గుర్తు పెట్టుకునేవాడు. ఎవరైనా కొన్ని వందల అపకారాలు చేసినా సరే అవి మర్చిపోయేవాడు. ఇది మనం ఇవన్నీ కూడా రాముడు ఇవన్నీ గుణాలు కూడా ఎందుకు ప్రదర్శించాడంటే మనం ఇవన్నీ చూసి చదివి నేర్చుకోవాలి ఇవన్నీ. ఎవరికైనా సరే ఈ సంసారంలో సుఖంగా ఉండాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు ఇవన్నీ బాగా ఈ మంచి గుణాలని అవలంబించుకోవాలి. సో ఈ 16వ అధ్యాయం భగవద్గీత ఇదే అనమాట. సో 16వ అధ్యాయం అంతా ఆధ్యాత్మికత ఏం లేదనమాట. సో ఎవరైతే దైవీ గుణాలు ఉన్నవారు ఉంటారో వాళ్ళే కృష్ణుడిని పొందుతారు అని ఆ 16వ అధ్యాయం అర్థం అనమాట. సో ఈ దైవీ గుణాలు లేకుండా కృష్ణుడిని పొందలేము. కృష్ణుడు లేకుండా దైవీ గుణాలు మనకి రావన్నమాట. సో అందువల్ల దైవీ గుణాలన్నీ కూడా అవలంబించుకోవడం, మొట్టమొదట హరికృష్ణ జపం చేసుకోవాలి. ఆ గుణాలన్నీ కూడా మనకి అవలంబించాలి, మనకు రావాలి, మనలో రావాలి అని మనం కోరుకోవాలి. అప్పుడు కృష్ణుడు మనకి కృష్ణుడితో సాంగత్యం చేయడం వల్ల కృష్ణుడి యొక్క గుణాలన్నీ కూడా మనలో వచ్చేస్తాయని అదే కామెంటరీలో రాస్తారు. సో అదొక మంచి లక్షణం. సో మరొకటి ఏంటంటే రాముడు చాలా దయాపరుడు అనమాట. సో దయ అంటే మనకి ఎవరైనా సరే దుఃఖంలో ఉన్నప్పుడు రాముడు వాళ్ళకన్నా ఎక్కువ దుఃఖపడేవాడు. అదొకటి అతనిలో ఉన్న లక్షణం. మరో లక్షణం ఏంటంటే ఎవరైనా సుఖంగా ఉన్నప్పుడు వాళ్ళకన్నా సంతోషం ఎక్కువగా పొందేవాడు. సో అది ఎవరిలో ఉంటుంది తెలుసా? ఒక తల్లిలో ఆ లక్షణం ఉంటుంది. తల్లిలో లక్షణం ఉంటుంది. సపోజ్ ఒక తల్లి ఉన్నది, చిన్నపిల్లడు ఆడుకుంటుంటే తల్లి ఎవరితో మాట్లాడుతుంటుంది. ఆ పిల్లడు పాకుతూ నూతిలోనే ఎక్కడో గడ్డలోనే పడిపోతాడు. సో వెంటనే తల్లి పరిగెట్టుకుని వెళ్ళి కొడుకుని కాపాడేస్తుంది. సో ఆ తర్వాత కొడుకు మాత్రం కొంచెం సేపటి తర్వాత నవ్వుతూ ఉంటూ కానీ తల్లి మాత్రం తనని తాను తిట్టుకుంటుంది. అయ్యో నేను పాపిష్టి తల్లిని, నాకు ఏమి తల్లి మంచి లక్షణాలు లేవు, అయ్యో నా కొడుకు బావిలో పడిపోయాడే అని దుఃఖిస్తుంటుంది. తర్వాత కూడా అదే కాదు, తర్వాత కొడుకు పెద్దవాడైపోయి పోలీస్ ఇన్స్పెక్టర్ ఏదో అయిపోయిన తర్వాత కూడా అప్పుడు కూడా అయ్యో నేను నిర్లక్ష్యం చేయడం వల్ల బావిలో పడిపోయాడు అని అప్పుడు కూడా దుఃఖిస్తున్నాను. అలాగే తల్లిదండ్రి అలా. సో తండ్రి కొడుకు పెద్దవాడైపోయి అమెరికా వెళ్ళిపోయి మంచి పిల్లని పెళ్లి చేసుకుని అతను ఏదో ఉంటాడు, కానీ తండ్రికి మాత్రం అక్కడ
వైజాగ్ లోనే ఎక్కడో కూర్చుని చాలా ఆనందిస్తుంటారు. అరే నా కొడుకు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని. సో సో ప్రేమ అంటే ఏంటో తెలుసా? భవభూతి అని ఒక కవి డెఫినేషన్ ఇస్తాడు. సో మీ మీ యొక్క ఒపీనియన్ ఏంటి, ఉద్దేశం ఏంటి? ప్రేమ అంటే ఏమిటి? అంటే ప్రభుజీ, అంటే మనం ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాము. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, నిస్వార్థంగా ఉండడము, ఏం ఆశించకుండా ఉండడము. very good. వారి బాగు కోరుకోవటం. హరే కృష్ణ. సో నేను విన్నాను, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఒక్క మాట్లాడినప్పుడు వీడియో ఆన్ చేసి మాట్లాడితే మనకు తెలుస్తుంది ఎవరు మాట్లాడుతున్నారు. సో రిక్వెస్ట్, ఎవరు చెప్పండి. పెళ్ళి ప్రేమ అంటే చెప్పండి. త్యాగం చేయగలగాలి. ప్రేమలో త్యాగం ఉండగలగాలి. త్యాగం ఉండదు. ఇంకెవరు చెప్పండి. త్యాగం. ఎనీవన్ ఎల్స్? మనం దుఃఖంలో ఉన్నా సరే మనం ఎవరైతే ప్రేమిస్తామో వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళతో పాటు మనం సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తే దాన్ని ప్రేమ అంటారని భవభూతి అంటాడు. అది సో రాముడు మాత్రం అలాగే ఉండేవాడు అనమాట. అందరితో ప్రేమతో ఉండేవాడు అనమాట. ఇలాగా చాలా కొన్ని గుణాలే నేను చెప్పాను. చాలా విస్తారమైన చాప్టర్, అవన్నీ చెప్తే ఇంకా మనకి సమయం సరిపోదు. సో ఇలాగా మనం రాముడి యొక్క మంచి గుణాలు మనం వినాలి. మనకి అటువంటి గుణాలు మనలో రావాలి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ మోడర్న్ డే కాన్సెప్ట్ ఏంటంటే లవ్ మీ యాజ్ ఐ యామ్, he accepted me as I am, he doesn't want to change me. మీరు ఉన్నారా? ఈ మోడర్న్ డే కాన్సెప్ట్ అనమాట. లవ్ మీ యాజ్ ఐ యామ్, ఐజా నే హోతా హై, దిస్ ఇస్ నాట్ లైక్ దాట్ యాక్చువల్లీ. కృష్ణుడు కూడా మనల్ని అలా ప్రేమించడు. ఓకే, కృష్ణుడు దయావంతుడు, మనలో చెడ్డ గుణాలు ఉన్నా సరే మనల్ని స్వీకరిస్తాడు. కానీ కృష్ణుడు మనల్ని ప్రేమించాలి అంటే ఎటువంటి గుణాలు ఉండాలి అని ఏ చాప్టర్ లో చెప్పాడు కృష్ణుడు? నాకు ప్రియులు ఎవరు, నేను ఎవరిని ప్రేమిస్తాను అనే ఏ చాప్టర్ లో చెప్తాడు? 10th chapter. నో, 12వ భక్తి యోగా 12వ 12th chapter ప్రభుజీ. 12th చాప్టర్. మీరు భగవద్గీత సరిగ్గా చదవట్లేదు. 12వ అధ్యాయంలో ఏం చెప్తారు? యాక్చువల్లీ 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు, దాన్ని 13వ శ్లోకం నుంచి అద్వేష్ట సర్వభూతానం మైత్రః కరుణేయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. ఇలాగా 8 శ్లోకాలు చెప్తాడు అతను. దాన్ని భక్తాష్టకం అంటారండి. 27 లక్షణాలు. 27 లక్షణాలు. దాన్ని భక్తాష్టకం అంటారు. భక్తాష్టకం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ హర్షామృష భయోద్వేగ ముక్తోయ సచమే ప్రియ. సో ఇవన్నీ కూడా భక్త. సో కృష్ణుడు చెప్తున్నాడు, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు నాకు చాలా ప్రియులు, నేను వాళ్ళని ప్రేమిస్తాను. మొట్టమొదట మనం ఎలా ఉన్నా సరే మన భక్తి యోగం అభ్యాసం చేయడానికి అతను స్వీకరిస్తాడు. కానీ మనం భక్తి యోగం అభ్యాసం చేసుకుని అలా అవ్వాలన్నమాట. 12వ అధ్యాయంలో చెప్పిన లక్షణాలు మనలో అవలంబిస్తే అప్పుడు కృష్ణుడు మనల్ని సంపూర్ణంగా స్వీకరిస్తాడు. మనం కృష్ణుడికి ప్రియులు అయిపోతాం అనమాట ఈ లక్షణాలు మనలో ఉంటే. అందువల్ల మంచి గుణాలు, మన సంస్కారం, ఇవన్నీ కూడా
ఇది మనం ఏర్పరచుకోవాలి. అంతేగాని హరే కృష్ణ జపం చేస్తే చాలు, నేను పతితుడిని అయినా సరే, చైతన్య మహాప్రభు ఉన్నాడు, ప్రభుపాద ఉన్నాడు, మనకి కృష్ణ ప్రేమ కావాలి అంటే మనం మనలో అన్ని మంచి గుణాలు మనం అవలంబించుకోవాలి. అప్పుడే కృష్ణుడు యొక్క ప్రేమ మనకి లభిస్తుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా రాముడి యొక్క ఎన్నో సద్గుణాలు వర్ణించబడ్డాయి మొట్టమొదటి సర్గలు. సో లాస్ట్ వీక్ మనం చదివాం. సో ఇక్కడ ఓ పెద్ద రహస్యం ఏంటంటే, నేను చెప్పాను కదా, సత్యము ధర్మం గురించి మధ్య భేదం నేను చెప్పబోతున్నాను. సో దశరథుడు కైకేయి చాలా అందగత్తి అనమాట, సౌందర్యవతి. సో ఆవిడ పట్ల మోహం పొంది అతను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అనమాట. అనుకుంటే అతను తండ్రి ఒక నిబంధన పెట్టాడు అనమాట, కైకేయికి పుట్టిన పుత్రుడే రాజు అవ్వాలి అని. సో దశరథుడికి తెలుసు అనమాట, నేను ఆ నియమాన్ని ప్రతిజ్ఞని పాటించట్లేదు అని. కానీ రాముడు అంటే అత్యంత ప్రేమ. సో ఎందుకంటే సుగుణాభిరాముడు, కళ్యాణ రాముడు, సకల గుణవంతుడు, అటువంటి రాముడు రామో రామ రామ అంతా అయోధ్య అంతా కూడా రామమయం అయిపోయింది అన్నమాట. అందరు కూడా అందరి నోట్లోనే రామో రామ 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 రామ, ఇది తప్ప ఇంకా మరో శబ్దం వినబట్టలేదు అనమాట అయోధ్యవాసుల నోటి నుంచి. అందువల్ల అందరూ అనుకున్నాడు, ఇది సత్యం కన్నా సత్యం ఉంది. సత్యం ఏమిటంటే అతని ప్రతిజ్ఞ పాటించాలి. ఎందుకంటే అతను ప్రామిస్ చేశాడు, అతను ప్రతిజ్ఞ చేశాడు, మాట ఇచ్చాడు. ఏంటంటే, నేను కైకేయికి పుట్టిన పుత్రుడినే నేను రాజుని చేస్తాను అని. కానీ అతను మర్చిపోయి వెంటనే, ఎందుకంటే సత్యాన్ని కప్పిపుడిచి ధర్మాన్ని పాటించాలి అని అనుకున్నాడు. ధర్మం ఏమిటి? ప్రజలందరూ కూడా రాముడే కావాలని అనుకుంటున్నారు. ఇంత ప్రజాభిమానం పొందిన రాముడే ధర్మ ప్రకారంగా రాజు అవ్వాలి. పెద్ద కొడుకు, యాక్చువల్ గా అన్ని వంశాల్లో కూడా అదే నియమం, వంశంలో పెద్ద కొడుకే రాజు అవుతాడు. మొట్టమొదటి ధర్మం ప్రకారం రాముడు పెద్ద కొడుకు, అందువల్ల రాముడే రాజు అవ్వాలి. అదే కాకుండా ప్రజలకి ఇంత అభిమానం పొందినవాడు, ఇన్ని సద్గుణాలు ఉన్నవాడు, ఇన్ని మంచి రాజు యొక్క లక్షణాలు ఉన్నవాడు, అందరి నోట్లోనే రాముడే కావాలి అని అందరితో ఉండి, అందుకే భాష్యకారులు చెప్తారు, అందుకే ఈ సభ పెట్టాడు అనమాట. ఈ సభ పెట్టి వీళ్ళతో చెప్పించాడు, నువ్వు మాకు రాముడే రాజు కావాలని వాళ్ళందరితో చెప్పించి. ఎందుకంటే అతను అనుకున్నాడు, రాజు ధర్మం ప్రకారం, సత్యం తర్వాత చూద్దాం, ఇప్పుడు ధర్మాన్ని పాటించాలి. అందువల్ల ధర్మాన్ని అవలంబిస్తూ నేను రాముడిని రాజు చేస్తాను, అందువల్ల భరతుడు లేకపోవడమే మంచిది అని అనుకుని, అందువల్లే రాముడిని భరతుడిని పిలవలేదన్నమాట. సో జనక మహారాజుని ఎందుకు పిలవలేదు? ఎందుకంటే జనక మహారాజు పెద్ద నీతివంతుడు, ధర్మవంతుడు, సత్యవంతుడు, అతనికి తెలుసు ఇవన్నీ కూడా. అందువల్ల అతను అభ్యంతరం చెప్తాడని అతన్ని కూడా పిలవలేదు. సో దశరథుడు కొంచెం కన్నింగ్ అయిపోయాడు అనమాట. కానీ దీన్నే పుత్రమోహం అంటారండి. పుత్రమోహం ఎటువంటి పనులైనా చేయించేస్తుంది. అందువల్ల అత్యంత ప్రేమ, పుత్రవాత్సల్యం వల్ల అతను సత్యాన్ని మరిపించేసి మరుగుపరిచేసి ధర్మాన్ని పాటించాలని అనుకున్నాడు అనమాట. కానీ కైకేయి మాత్రం లేదు, సత్యమే చాలా ఇంపార్టెంట్ ధర్మం కన్నా అని. అందువల్ల తనకి చెడ్డ పేరు వచ్చినా సరే ఈ రాముడిని రాజు కాకుండా భరతుడిని రాజు చేయాలని ఆవిడ అనుకున్నది. చాలా మంది పాపం అందరూ ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయి అందరూ కూడా కైకేయిని తిడుతూ ఉంటారు.
ఇలాగా యూనో చెడ్డ తల్లి అని. ఆవిడ పాపం అతని కన్న కొడుకు భరతుడితో పాపం భరతుడు ఎప్పుడు మాట్లాడేవాడి కాదన్నమాట. ఆవిడతో మా తల్లిని తిరస్కరించేశాడు భరతుడు. ఎందుకంటే ఇంత అన్యాయం నాకు అందరూ తర్వాత నేను చెప్తాను నెక్స్ట్ క్లాసెస్ లో. భరతుడికి చాలా దుఃఖం ఎందుకంటే కౌశల్య దగ్గరికి వెళ్ళి కూడా ఏడుస్తాడు. నా 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 పాత్ర ఏమీ లేదు అమ్మ అని అతను పాపం ఏడుస్తాడు. ఎందుకంటే అతనికి చాలా దుఃఖం కలిగింది. అందరూ ఇవన్నీ కూడా వీటిలో బాగా నా పాత్ర కూడా ఉన్నదని అనుకుంటాను, కానీ నా పాత్ర ఏమీ లేదు, నా తల్లి ఇదన్నీ చేసిందని అతను మొరపెట్టుకుంటాడు. సో అందువల్ల కానీ తిరస్కరించిన అందరూ లోకమంతా తిరస్కరించిన కన్న కొడుకు తిరస్కరించిన ఆవిడ మాత్రం ఎందుకంటే ఆవిడ చెప్పింది సత్యమే, ధర్మం కన్నా సత్యం చాలా ముఖ్యం. సత్యం ఏమిటంటే సత్యానికి ధర్మానికి తేడా ఏమిటంటే ఎవరైనా చెప్పగలరా? సత్యానికి ధర్మానికి తేడా ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. అంటే ధర్మం కూడా సత్యం నుంచే వచ్చింది కదా అని అనుకుంటున్నాను ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మరో డిఫరెన్స్ ఉన్నది. సత్యం మారదు ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సత్యం మారంది, సత్యము మారేది ధర్మం. అందువల్ల సత్యాన్ని మనం ఎప్పుడు కూడా పట్టుకోవాలి, సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని అవలంబించాలి. అది చాలా ఇంపార్టెంట్. సత్యాన్ని పట్టుకుని ధర్మాన్ని అవలంబించాలి. కానీ మనం సత్యాన్ని మరుగుపరిచి ధర్మాన్ని దశరథుడు చేసిన తప్పది అనమాట. సత్యాన్ని మరుగుపరిచి ధర్మాన్ని పాటించాలి అని అనుకున్నాడు. ప్రజాహితం దీనివల్ల ప్రజాహితం అవుతుంది అని అతను అనుకున్నాడు. కానీ కైకేయి అన్నది లేదు, సత్యమే ఇంపార్టెంట్, ఈ సత్యాన్ని మనం పాటించాలి అని అదే అన్నమాట. సో అందువల్ల మనం లాస్ట్ వీక్ మనం విన్నాం, అది వాళ్ళందరూ ఏమన్నారు? రాముడే రాజ్యం చేయాలని అనుకుంటున్నాము అని అప్పుడు అంటే ఏమన్నాడు? వాళ్ళందరూ ఏమన్నారు? ఇవన్నీ గుర్తుంచుకోవాలండి మీరు. సామంతరాజులు, మంత్రులు, ముఖ్య అతిథులు, ప్రజలు అందరూ కూడా దశరథ్ మహారాజు అనౌన్స్ చేశాడు కదా, నేను అనుకుంటున్నాను రాముడు, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, అందువల్ల అందరూ కూడా రాముడిని అభిమానిస్తున్నారు. ఇప్పుడు రాముడు పెద్దవాడైపోయాడు, రాముడిని రాజుని చేయాలని అనుకుంటున్నాను. మీరు చాలా విచారణ చేసి ఆలోచించి మీ నిర్ణయం ఏదో మీరు చెప్పాలి అని దశరథ మహారాజు అంటాడు అనమాట. అప్పుడు సభలో అంతా నిశ్శబ్దం. అప్పుడు తర్వాత సూది పడినా సరే వినబడని వినబడేది నిశ్శబ్దం అన్నమాట. అంత నిశ్శబ్దం, సైలెన్స్. అప్పుడు దశరథ మహారాజు అనుకుంటున్నాడు అనమాట, అయ్యో నేను తప్పే చేసినా, రాముడు నామాన్ని ప్రతిపాదించి ఏమిటి ఇప్పుడు వాళ్ళు అనుమతిస్తారా లేదా, వీళ్ళు ఒప్పుకుంటారా లేదా అని దశరథ మహారాజు అంటాడు అనమాట. అప్పుడు కొన్ని నిమిషాల తర్వాత అతనికి ఏం వినబడింది? అయ్యో రాముడే రాజు కావాలి. నేనేం చెప్పాను లాస్ట్ టైం? వాళ్ళందరూ ఏమన్నారు? చెప్పారు. చెప్పండి ఏంటి ఏం చెప్పాను? అహో అని స్టార్ట్ అవుతుంది, తెలియదు. ఇచ్చామహ మహాబాహుం రఘువీరం. అందరూ కూడా ఏకకంఠంతో అందరూ కూడా మాకు కావాలి ఇవన్నీ కూడా అనలేదన్నమాట. ఇది సంస్కృతం యొక్క మంచి పెద్ద అందమైన భాష. ఇచ్చామహ మహాబాహుం రఘువీరం ఏంటంటే
మా అందరికి కూడా ఇదే ఇచ్చామా కోరుకుంటుంది ఏంటి? మహాబాహుడైన రఘువీరం రాముడే మాకు రాజు కావాలి. ఎప్పుడు దశరథుడు ఏమనుకున్నాడు? పాపం అతనికి కొంచెం బాధ కలిగింది అనమాట. అయ్యో నేను బాగా పాలించట్లేదా ఏమిటి, ఇలాగ వెంటనే ఒప్పించుకున్నారు మీరు. నేను అనుకుంటున్నాను మరో 10 సంవత్సరాలు ఉండి తర్వాత ఇవ్వండి రాజ్యం అని. నేను బాధలు పెడుతున్నానా? నా రాజ్య పాలన బాగులేదా అంటే, మీ తప్పు కాదు, మా తప్పు కాదు, కానీ మీ ఒక్క తప్పే మీరు చేసింది ఏంటంటే, అటువంటి సుగుణాభిరాముడు నీ కొడుకు అవడమే మీ పెద్ద తప్పు అని అంటే, అప్పుడు చాలా తండ్రిగా చాలా సంతోషిస్తాడనమాట. సో తర్వాత వెంటనే అతను తన ప్యాలెస్కి వెళ్ళి రాముడిని పిలిపిస్తాడనమాట. సో పిలిపించి అతను వెంటనే, సో రాముడికి కలుగుతూ ఏమిటి, ఎందుకు వెంటనే పిలిపించాడని అంటే, అప్పుడు దశరథుడు మాత్రం చాలా కొంచెం అతనికి బాధ ఉన్నదనమాట. ఎందుకంటే నేను భరతుడిని రాజు చేయకుండా రాముడిని రాజు చేస్తున్నానని కొంచెం అతనికి బాధ కలుగుతున్నది. అందువల్ల ఏదో ఆలోచనలో మునిగిపోయాడనమాట. మునిగిపోతే అప్పుడు రాముడు వచ్చి ప్రణామం చేస్తే వెంటనే అతను ఎంతో మధురమైన భాషలో అతను దశరథ మహారాజ్కి అభినందిస్తాడనమాట. సో ప్రణామం చేస్తాడు. ప్రణామం చేస్తే దశరథుడు అతను తన దగ్గరికి లాక్కుని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడనమాట రాముణ్ణి. ఎందుకంటే అతను దశరథుడు కూడా మహాబాహు అన్నమాట, మైటీ ఆర్మ్డ్ అన్నమాట. సో అతను పరీక్ష చేస్తున్నాడు అనమాట రాముడిలో ఎంత బలం ఉన్నదో. కానీ రాముడి యొక్క శరీరం ఎంత కమలాల కన్నా చాలా మృదువుగా ఉండే అతని శరీరం. కానీ ఎప్పుడు దశరథుడు మాత్రం గట్టిగా ఆలింగనం చేస్తే రాముడికి ఏమీ అవ్వలేదన్నమాట. అంటే ఎందుకంటే దశరథుడు చాలా బలవంతుడు మహాబాహు అన్నమాట. కానీ రాముడి శరీరం చాలా కమలంలాగా కోమలంగా ఉండేది, చాలా మెత్తగా వెన్నెలా మెత్తగా ఉండేది అతని శరీరం. కానీ చాలా గాఢాలింగనం చేసి అతను పరీక్ష పెడుతున్నాడు రాముడిలో ఎంత బలం ఉన్నదని తెలుసుకోవాలని. అంటే అప్పుడు కానీ రాముడు మాత్రం కొంచెం కూడా విచలితుడు అవ్వలేదన్నమాట. కొంచెం కూడా అతనికి బాధ కలిగలేదు. అంటే అప్పుడు అనుకున్నాడు అనమాట, సో ఇతను రాజు అవడానికి మంచి రెడీయే, లక్షణాలు ఉన్నాయి అని. అప్పుడు అతన్ని ఆలింగనం నుంచి విడిచిపెట్టి రాముడితో చెప్తాడనమాట. ఏంటంటే, నేను చాలా కృతజ్ఞత చూపిస్తున్నాను, గ్రాటిట్యూడ్ నాకున్నది, కృతజ్ఞత నా మనసులో ఆ భావం ఉన్నది. ఎందుకంటే ఈ దేవతలు వీళ్ళందరూ కూడా నా పట్ల నాకు చాలా కృతజ్ఞత ఉన్నది దేవుడి పట్ల. ఎందుకంటే నేను ఈ అయోధ్యకి రాజుగా ఉండి 60,000 సంవత్సరాలు అతను రాజ్యాలని పాలించాడనమాట. సో దశరథుడు ఇవన్నీ నేను చాలా యజ్ఞాలు అవి చేసి, నేను పంచయజ్ఞాలు అవన్నీ చేసి నేను నా రుణాలన్నీ తీర్చుకున్నాను. దేవతల రుణాలు యజ్ఞాలు అవి చేసి నేను తీర్చుకున్నాను. అతిథుల్ని ఆదరించి భూత యజ్ఞాలు, ఆ తర్వాత శాస్త్రాలు అవి చదివి ఋషుల పట్ల రుణాలన్నీ నేను తీర్చుకున్నాను. తర్వాత నన్ను కూడా సుఖంగా, నా శరీరాన్ని సుఖంగా పెట్టుకుని నా పట్ల ఉన్న రుణాలని కూడా తీర్చుకున్నాను. కానీ ఒక్క రుణం ఉండిపోయింది ఏంటంటే, ఈ అయోధ్యకి నేను రుణపడి ఉన్నాను. అందువల్ల వాళ్ళకి నా తర్వాత మంచి రాజుని ఇవ్వాలని, ఆ రుణం కూడా నాకు తీరిపోతుంది. అందువల్ల నేను నిర్ణయించుకున్నాను నిన్నే రాజుని చేయాలని. ఎందుకంటే నాకు ముసలితనం వచ్చేసింది. ఏదో జ్యోతిష్యులు కూడా ఏదో నా జాతకంలో కొన్ని ఇబ్బందులు చూపించారు. రాహుకేతువు
యూనో ప్రవేశిస్తున్నాయి. అందువల్ల ఓ పెద్ద యాక్సిడెంట్ కానీ, ప్రమాదం కానీ, ఒక ఏదైనా చావు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల నేను నిన్ను ఒక మిత్రుడిగా భావిస్తున్నాను. అందువల్ల నా మనస్సులో ఉన్నదంతా నేను చెప్తున్నాను. ఒక మిత్రుడిగా నా బాధ్యత ఏమిటంటే నిన్ను మంచి మార్గంలో పెట్టి మంచి రాజు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దానికి నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒక మంచి రాజు ఎప్పుడు కూడా తన సుఖాల్ని త్యాగం చేసి, తన స్వార్థాల్ని విడిచిపెట్టి ప్రజల యొక్క బాగోగులు చూసుకునేవాడే మంచి రాజు అవుతాడు. తన గురించి కాకుండా ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించాలి, తన సుఖాల్ని విడిచిపెట్టి. అందువల్ల ఈ రెండు ఒక రెండు కత్తులు ఎప్పుడు కూడా రాజు తల మీద వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఆ రెండు కూడా తల మీద పడి గాయం చేస్తాయి. ఏమిటంటే ఆ రెండు ఏమిటంటే కామము, క్రోధము, డిజైర్ అండ్ యాంగర్. సో ఒక మంచి రాజైన వాడు, మంచి లీడరు ఏం చేస్తాడంటే ఈ రెండు కత్తుల్ని కూడా తనని కాపాడుకుంటాడు. ఏంటంటే రెండు ఉండాలి. సో ఏమిటంటే సాటిస్ఫాక్షన్, పేషెన్స్. సాటిస్ఫాక్షన్ అంటే సంతుష్టి, సంతోషంగా ఉండడం. తర్వాత పేషెన్స్, ధైర్యం. ఈ రెండు కూడా లక్షణాలు పెంపొందించుకుని ఈ రెండు కత్తుల నుంచి మనం తనను తాను కాపాడుకోవాలి. మరొకటి ఏంటంటే రాజుకి ఒక మంచి మంత్రులు ఉండాలి. ఎప్పుడు కూడా తన సామర్థ్యం మీద ఎప్పుడు ఎక్కువగా నమ్మకం లేకుండా మంత్రులతో సంప్రదించి, బ్రాహ్మణులతో సంప్రదించి అన్ని పనులు చేయాలి. అందువల్ల ఈ మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని ఎప్పుడు కూడా సంతోష పెట్టాలి. అటువంటి వాళ్ళలో ఏ విధమైనటువంటి అసంతృప్తి ఉండకుండా చూడాలి. ప్రజలందరికీ కూడా మంచి స్కీమ్స్ అవి పెట్టి సదుపాయాలన్నీ కల్పించాలి. ఇవన్నీ కూడా చెప్పి ఎక్కువ కొంచెం అశాంతి ఉన్నదన్నమాట. అశాంతి అతనిలో మనసులో అతనితో రాముడితో చెప్పి ఒక మాట అంటాడనమాట. భరతుడు లేకుండానే ఈ రాజ్య పట్టాభిషేకం జరగాలి అని. అంటే రాముడు పైకెత్తి తన కళ్ళతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. ఏమిటలా అంటున్నారు? భరతుడు లేకుండా రాజ్యాభిషేకం అవ్వాలి అని అతను అంటాడనమాట. అంటే అప్పుడు అందువల్లే రేపే ముహూర్తం, మంచి ముహూర్తం 12 గంటలకి. అందువల్ల మనకి తయారవు అని అతను రాముడు బ్రుకుటి గట్టిగా చేశాడు. అతను కనుబొమ్మలు పెద్దగా చేసి చూస్తాడనమాట. ఏమిటి అలా అంటున్నారు, భరతుడు లేకుండా చెయ్యాలి అని. అంటే అప్పుడు అతను సర్దు పెట్టాడు. భరతుడు చాలా ధర్మవంతుడు, శీలవంతుడు, ఎంతో మంచి తమ్ముడు. కానీ ఎప్పుడైనా సరే, ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి అని. అంటే అప్పుడు అతను చెప్తాడనమాట, ఈరోజు నువ్వు రాత్రి అంతా కూడా బ్రహ్మచర్యం పాటించు. తర్వాత ఉపవాసం ఉండు. ఆ తర్వాత సీతని కూడా ఈ విధంగానే బ్రహ్మచర్యం పాటించి ఉపవాసం ఉండి రాత్రంతా యజ్ఞం అది చెయ్యి. అందువల్ల సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఎలక్షన్ లో అవి గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? తాగి తందనాలు ఆడతారు, పార్టీయింగ్ చేస్తారు. కానీ లీడర్ అవ్వాలి అంటే మొట్టమొదట తపస్సు చేయాలన్నమాట.
సో అది చాలా ఇంపార్టెంట్. తపస్సు చేసి అతను ఈ రాజు ఏది నా సుఖభోగాల్ని అనుభవించడానికి కాదు, ప్రజల యొక్క సుఖాన్ని ఆనందం కోసం రాజు అవ్వాలి అని నేను అతను రాజు అనుకోవాలి. అందువల్ల కొంచెం తపస్సు చేసుకోవాలి. సో మనకి మన ఫెస్టివల్స్ క్రిస్టియానిటీలోనే అక్కడ చూడండి, చాలా హిందువులు కూడా మేము చాలా కాలేజీలో చదువుకున్నప్పుడు మేము కూడా క్రిస్మస్ పార్టీకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడ తాగి, అప్పుడు నేను ఎప్పుడు తాగేవాడిని కాదు, కానీ మంచి అమ్మాయిలు వస్తారు, డాన్స్లు అవి చేయొచ్చు. వాళ్ళ కాన్సెప్ట్ అదనమాట. రాత్రి 12 గంటల వరకు 1 గంట వరకు తాగి దండాలాడి పరస్త్రీలతో నృత్యాలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అది సో పాపాలు చేయడం వల్ల మనం జీసస్ క్రైస్ట్ ప్రాఫిట్ మార్ని ఎలా సంతోషపెడతాం, అవునా? సో మన ఫెస్టివల్ చూడండి, కృష్ణ జన్మాష్టమి అంటే రాత్రి 12 గంటల వరకు మనం ఫాస్టింగ్ చేయాలి. మొట్టమొదటి జన్మాష్టమి అప్పుడు 67లో ప్రభుపాద చెప్పారు అనమాట, ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మంచినీళ్ళు కూడా తాకూడదు అని. అంటే అందరికీ కూడా బెంగ పెట్టిస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు మంచినీళ్ళు కూడా తాకూడదా? మరి ఇంకేం చేయాలి అంటే ప్రభుపాద అన్నారు, భగవద్గీత కృష్ణుడి యొక్క స్టోరీలు అవి చదవాలి. సో కృష్ణ బుక్ వచ్చిన తర్వాత ప్రభుపాద చెప్పారు అనమాట, రోజంతా కృష్ణ బుక్ చదవాలి అని. కృష్ణ జన్మాష్టమి ఎలాగా సెలబ్రేట్ చేయాలి అంటే ఫాస్టింగ్, కృష్ణ బుక్ చదవడం. అది అలాగే రాధాష్టమి, ఇవన్నీ ఫెస్టివల్స్ మనం ఫాస్టింగ్ చేస్తాం, ఎందుకంటే త్యాగం అనమాట. సో అందువల్ల రాముడికి అతను చెప్తాడనమాట. సో రాముడు నువ్వు ఫాస్టింగ్ అది చెయ్యి, సీతను కూడా ఫాస్టింగ్ అది చేసి బ్రహ్మచర్యం అది పాటించి యజ్ఞం అది చెయ్యి, తర్వాత రెడీగా ఉండు 12 గంటలకి, రేపు 12 గంటలకి పట్టాభిషేకం అని. సో ఇవన్నీ కూడా మనం అనుకుంటాం, దేవుడు ఇంకోటి అనుకుంటాడు. తర్వాత మంచి లెసన్ అనమాట మనకి రామ పట్టాభిషేకం. రాముడు అంటాడు అనమాట లక్ష్మణ్తో, చూడు కైకేయి నిన్నటి వరకు మనల్ని ఎంతో ప్రేమించేది, ఎప్పుడు నేను కైకేయి భవనంలోనే ఉండేవాడిని, దశరథుడు కూడా చాలా ఎక్కువ నన్ను ప్రేమిస్తాడు, కౌశల్యాదేవి ఎక్కువగా ప్రేమిస్తుంది నన్ను, కానీ దశరథుడు అనుకున్నాడు నన్ను రాజ్యం చేయాలని. కైకేయి నిన్నటి వరకు నేనే రాజు అవ్వాలని అనుకునేది, ఇప్పుడు అన్ని కూడా మారిపోయి, అందువల్ల దైవమే బలం, దైవ బలం మీద మనం ఓడిపోవాల్సిందే. అందువల్ల అది మంచి పాఠాలు చెప్తాడు రాముడు. నెక్స్ట్ వీక్ మనం విందాం. ఇంతే, ఇదన్నీ కూడా ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. సో రాముడు రేపు పట్టాభిషేకుడు అయిపోయి సీత లాంటి గుణవతి సౌందర్యవతి అయిన భార్య ఉంది, కౌశల్యాదేవి లాంటి మంచి అతన్ని ఎంతో ప్రేమించే తల్లి ఉండి, అతన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తండ్రి ఉండి, అందరి నోట్లో రామ 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 రామ, వాళ్ళందరి నోట్లో ఒకటే, నువ్వు రాముడిని చూసావా, రాముడు నిన్ను చూసాడా? అందరూ ఎవరైనా సరే మనం తెలుగు వాళ్ళు కలిస్తే ఏం మాట్లాడుకుంటాం, ఎలా పలకరించుకుంటాం? ఏం సినిమా చూసారు, సినిమాకి వచ్చారా? లేదు, బీచ్ మందిరానికి వచ్చారు. చాలా మంది ఇలా అడుగుతుంటారు, సినిమా హాల్లో చూస్తారు, అరే సినిమాకి వచ్చారా? లేదండి, సినిమాకి రాలేదు. అలాగా. సో మొట్టమొదట తెలుగు వాళ్ళు ఎలా పరిచయం, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎలా పరిచయం మాట్లాడుకుంటారు అంటే, ఏం సినిమా చూసారు? అలాగా అయోధ్య వాసులు మాత్రం ఒకటే, ఎలా పలకరించుకునేవారు, నువ్వు రాముడిని చూసావా, రాముడు నిన్ను చూసాడా? ఇదే రెండు వాక్యాలే వాళ్ళ నోట్లో ఉండేవన్నమాట. సో అటువంటి రాముడు అయోధ్యలో రాజు అయిపోయి, అయోధ్యలో సెటిల్ అయిపోతే,
మా గతి ఏమిటని దేవతలు అనుకున్నారు. సో దేవతల యొక్క పన్నాగమే ఇది అన్నమాట. మంత్ర ఎవరు అంటే ఎవరో కాదు, ఒక దేవదూత అన్నమాట. సో దేవతలు పంపించిన దేవదూత అది మంత్ర వెళ్ళి కైకేయిని చెప్పి ఇవన్నీ కూడా ప్రేరేపించి 2 వరాలు కోరుకునేటట్టు చేసి ఇవన్నీ కూడా ఓ పెద్ద పాఠం మనకి. ఎందుకంటే రాముడు అయోధ్యలో సెటిల్ అయిపోతే బయటికి రాకపోతే రావణుడిని ఎలా చంపుతాడు? రావణుడిని ఎవరు చంపుతారు? ఎందుకంటే రావణుడిని చంపడానికే కదా రాముడు అవతారం ఎత్తాడు. అందువల్ల అతడు అయోధ్యలో సెటిల్ అయిపోతే మా గతి ఏమిటి? అందువల్లే వాళ్ళు పెద్ద పన్నాగం పొంది చేసి అతను మంత్రాన్ని పంపించి కైకేయిని ప్రేరేపించి ఇవన్నీ రాముడిని రాజు కాకుండా వాళ్ళు చేసింది వాళ్ళే అన్నమాట. ఎందుకంటే రాముడు రాజర్షి అండ్ రిషిరాజ్, రెండు కూడా. సో రామాయణం అంతా కూడా రామకథ అంతా కూడా ఋషులు నడిపించే కథ అన్నమాట. ఇప్పటి నుంచి ఇంకా అందరూ ఎంతో మంది ఋషుల్ని కలిసి వాళ్ళందరినీ కూడా ఉద్ధరించి తర్వాత లంక వెళ్ళి రావణ్ణి చంపే వరకు ఈ ఋషులే నడిపిస్తారు కథ అంతా. సో అయోధ్యలో కూర్చుని పోతే ఋషులు ఎవరు వస్తారు? అందువల్ల అయోధ్యలో రాముణ్ణి రాజు కాకుండా చేసింది ఎవరు? దేవతల యొక్క పన్నాగం అనమాట. అందువల్ల ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్? ప్రభుజీ 4 చెప్పారు కదా, సుశీలిత ఇంకా చెప్తారు ఒకసారి రాసుకుంటాను. భక్త వాత్సల్యత, శౌశీల్యత, సౌలభ్యత, భగవత్తత. కృష్ణ సింగరెడ్డి రామప్రభుజీ. ప్రభు ఎవరో డివోటీ హ్యాండ్ రైజ్ చేశారు. రామప్రభు. సింగరెడ్డి ప్రభుజీ ఇప్పుడు కైకేయి వల్ల నాన్న అంటాడు కదా, ఆ కండిషన్ పెట్టి దశరథ మహారాజుకు కైకేయిని ఇస్తాడు భరతుడే రాజు కావాలని. దానికి ఏమన్నా కారణం ఉందా ప్రభు? కట్ అయిపోయింది, మళ్ళీ చెప్పండి. హరే కృష్ణ. కైకేయి మాతను దశరథ మహారాజుకి ఇచ్చినప్పుడు కైకేయి మాత వాళ్ళ తండ్రి ఒక కండిషన్ పెట్టాడు అన్నారు కదా, భరతుడే రాజు కావాలని. దానికి ఏమన్నా కారణం ఉందా? పుత్రి ప్రేమ వాళ్ళ చాలా. ఎందుకంటే ఈ వీడు శంతను మహారాజు అలాగే కదా. ఎవరైతే మనం ఈ ఆడపిల్లలు వెనకాల పడ్డాం అనుకోండి, అది వీక్నెస్ కదా. సో ఆ వీక్నెస్ ని పిల్ల తండ్రులు వాళ్ళు ఎక్స్ప్లైట్ చేసుకుంటారు. ఆ దాసరాజు కూడా అదే అన్నాడు, నువ్వు సత్యవతిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే సత్యవతికి కలిగిన కొడుకు సంతానమే రాజు అవ్వాలని. అంటే అతనికి బెంగ పట్టిస్తున్నాడు పాపం. అలాగే దశరథ మహారాజు కైకేయి వెంటపడ్డాడు, చాలా సౌందర్యవతి అని. అంటే ఓకే, నువ్వు రాజు, నీకు ఇంతమంది పెళ్ళాలు ఉన్నారు ఆల్రెడీ, మళ్ళీ నా పిల్లని కూడా నీకు ఇస్తే వాళ్ళకి సంతానానికి ఏం దిక్కు? మీ పెద్ద కొడుకు చాకరీ చేసుకుని ఉండిపోవాలి, మనవడు ఎప్పుడు కూడా రాజు అవ్వలేడు. అందువల్ల నువ్వు కైకేయి కావాలి అంటే నువ్వు ఆవిడ కలిగిన సంతానమే రాజు అవ్వాలని. అది డిప్లొమసీ అండి, రాజనీతి. ఓకే, హరే కృష్ణ. దీన్నే స్వార్థం అంటారు. సో ఎప్పుడు కూడా లవ్ ఎప్పుడు కూడా, మ్యారేజ్ కూడా కండిషన్స్ పెట్టి పెళ్లి చేసుకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఇది సంతను మహారాజు నుంచి, దశరథ మహారాజు నుంచి మనం నేర్చుకోవాలి. సంతను మహారాజు కూడా అలాగే అన్నాడు కదా, కండిషన్. మొట్టమొదటి గంగాదేవి అన్నది, నేనేం చెప్పినా సరే నువ్వు మాట్లాడకూడదు అంటే. అప్పుడు 7 కొడుకుల్ని గంగలో పాడేస్తుంది.
తర్వాత 8వ కొడుకు నువ్వు తల్లివా రాక్షసివా, ఎలాగ పిల్లల్ని చంటి పిల్లల్ని నువ్వు గంగలో పడేస్తున్నావు అంటే, నువ్వు నా కండిషన్ బ్రేక్ చేస్తావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. అలాగే బాబు బ్రేక్ అయిపోయింది. అలాగే సత్యవతి కూడా అదే కండిషన్. సో ఈ కండిషన్స్ మ్యారేజ్ అప్పుడు కండిషన్స్ ఉండకూడదు, అవి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి. హరి బోల్. హరే కృష్ణ ప్రభు. అంటే రాముడు ఇది అంటే తండ్రి ఇచ్చిన మాట, అంటే కైకేయి తండ్రికి ఇచ్చిన మాటని పాటిస్తూ కూడాను ఈయన ఇప్పుడు అది రాజు అవడానికి ఒప్పుకోవడం, అది ఎలాగ సమర్థనీయం అంటారు? అతనికి తెలియదు, రాముడికి తెలియదు కదా, అందువల్లే అతను ఆశ్చర్యం వ్యక్తపరుస్తాడు. భరతుడు లేకుండా రాజ్యాభిషేకం అవ్వాలని ఎందుకు అంటున్నావని అతను కనుబొమ్మలు పెడతాడు, ఎక్కువ పెడతాడు, పెద్ద చేస్తాడు. ఏమిటా అందుకే అలా ఎందుకు అన్నారు అని. కానీ అతనికి అఫ్కోర్స్ తెలియదు, అతనికి ఎవరికీ తెలియదు. అందువల్లే కొంత జనక మహారాజుకి తెలుసు అనుకుంటా, సో కైకేయి రాజుకి తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందువల్ల కైకేయికి తెలుసు. సో అందువల్ల రాముడికి అప్పటికి తెలీదు. Hare Krishna, Gopijan Prabhuji. Hare Krishna Prabhuji. Hare Krishna. Prabhuji, if it is okay, I have my doubt. First of all, it was Kruta Yuga. That means mostly people are very pious. Secondly, it is Dasharatha. Means the Lord chosen him because he is the most Vasudeva Shuddha Sattva Tattva as his father. So in such a scenario, these kalmashas of Kapata, how it existed there? Is it I'm not sure. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? Only one son. పుత్రవాత్సల్యం అండి. No. విదురుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, వీడు ఒట్టి వెధవా, వీడి వల్ల వంశం నాశనం అయిపోతుంది, నువ్వు వీడిని చంపేయని. దుర్యోధనుడు పుట్టినప్పుడు అప్పుడే చెప్తారు అందరూ కూడా, వీడిని చంపేయని. పుత్రవాత్సల్యం అరణ్యపురంలో ఉన్నాయి, దాని గురించి పుత్రవాత్సల్యం గురించి రాస్తారు. సో అందువల్ల అదొక నందమహారాజు వాళ్ళందరూ కూడా అదొక పెద్ద మంచి గుణంగా వాళ్ళు వర్ణిస్తారు. ఉద్ధవ విజిట్స్ బృందావన్ మీరు చాప్టర్ చదవండి. నందమహారాజ్ దశరథుడు లాంటి తండ్రి ఎక్కడ ఉండడు, ఎంత పుత్రవాత్సల్యం, అతనికి ఎంత ప్రేమ రాముడు అంటే, తన ఇచ్చిన మాటలను కూడా పక్కన పెట్టేసి రాముడిని రాజు చేయాలని అనుకున్నాడు. రాముడు లేకపోతే వెంటనే చచ్చిపోయారు, మాకేమీ ప్రేమ లేదని వాళ్ళు, అది ప్రేమ అండి రాముడు అంటే. సో రాముడి మీద ప్రేమ వ్యక్తం చేయడానికి సత్యాన్ని కూడా విడిచిపెట్టడానికి తయారైపోయాడు. అదో మంచి లక్షణం, ప్రేమ. సో కపటము. కానీ కైకేయి మాత్రం, అతను ఆచార్యులు చెప్పారు అన్నమాట, సత్యము ధర్మము. సో ధర్మాన్ని పాటించాలనుకున్నాడు, సత్యాన్ని తర్వాత చూద్దాం అన్నాడు అనమాట. కానీ కైకేయి అన్నది లేదు, సత్యమే ఇంపార్టెంట్ ధర్మం కన్నా, అందువల్ల భరతుడినే రాజు చేయాలని. సో కైకేయి మాత్రం తన భర్తని ప్రొటెక్ట్ చేసింది. ఆవిడలో ఆ సెన్స్ ఉన్నదన్నమాట. అక్కడ ధర్మం అంటే వాట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఈస్ బికాస్ హీ హెస్ గివెన్ ఎ వర్డ్ టు రిటైన్, తన మాటను నిలబెట్టుకోవడం అనేది ధర్మం అనా, లేకపోతే ఏ విధంగా ధర్మం అది?
సత్యం సత్యం ఏంటంటే భరతుడిని రాజు చేయాలి, అది సత్యం. అతను ఎందుకంటే మాట ఇచ్చాడు. ధర్మం ధర్మం ఏమిటంటే అతను అన్నాడు రాముడు సుగుణాభిరాముడు, సుగుణవంతుడు, అందరి అభిమానం పొందినవాడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు. సో ప్రజలకి హితం కోసం రాముడు రాజు అవ్వాలి భరతుడి కన్నా. అందువల్ల ఇదే ధర్మం అని దశరథుడు ఆలోచించి రాముడిని ధర్మాన్ని పాటించాలి అనుకున్నాడు. అందువల్లే అతను సభ పెట్టి అందరి ఒపీనియన్ అడిగాడు అన్నమాట. ఎందుకంటే అందరికీ రాముడే రాజు కావాలని అన్నారు కాబట్టి ఇదే ధర్మం, రాముడు రాజు. అది కూడా పెద్ద కొడుకు రాజు అవ్వాలి, అది కూడా ధర్మమే. Okay, then what is the satyam? What is Kaikeyi's భరతుడిని చేయాలని, భరతుడు రాజు చేయాలని అది సత్యం కదా, అతను మాట ఇచ్చాడు కదా. Okay. So, అతను మాట ఇచ్చాడు కదా కైకేయి తండ్రికి, కైకేయి సంతానమే రాజు అవుతారని. మాటను జవదాటకపోవడం అనేది ఒక ధర్మమా, లేకపోతే అది మాటను జవదాటకపోవడం అనేది సత్యమా? దేని కిందకి వస్తుంది? సత్యం సత్యం. అష్టాంగ ధర్మంలో ఏంటి ఫస్ట్ ఇదేంటి? మీన్స్ ఫస్ట్ ఎవరికైనా గుర్తుందా? చెప్పండి సనాతన గోకుల్ గారు. అష్టాంగ ధర్మ సూత్రాలు. అబద్ధం ఆడకూడదు. లేదు, మొట్టమొదటి 4 2 సెట్స్, మొట్టమొదటి 4 తర్వాత 4. చెప్పండి శివప్రసాద్ గారు. యజ్ఞం చేయటం, యజ్ఞము క్షమ, నేనే యజ్ఞము, దానము, దానము, స్వాధ్యాయము, తపస్సు. ఇవి 4 సత్యము, క్షమ, ఇంద్రియ నిగ్రహము, అలోభత్వం. ఈ 4. సో మొట్టమొదటి 4 ప్రవృత్తి మార్గం, స్వర్గంలోకి తీసుకెళ్తుంది. మిగతా 4 2 సెట్ సత్యము, క్షమ, అలోభత్వం, ఇంద్రియ నిగ్రహం. ఇవి ఆధ్యాత్మిక తీసుకెళ్తుంది. సో ఇది గుర్తుంచుకోవాలండి. అష్టాంగ యోగ సూత్రాల్లాగా ఇవి అష్టాంగ ధర్మ సూత్రాలు. యుధిష్ఠిర మహారాజ్ చెప్తాడు అరణ్య పర్వంలో. సో ఇవి మొట్టమొదటి సత్యం అన్నమాట. సనాతన్ ప్రభు. హరే కృష్ణ రోజు. రోజు అది నాకు ఇది ఈ సత్యము దీనిపైన డౌట్ అండి రోజు. అంటే ఇప్పుడు మరి కృష్ణుడు ఎప్పుడైతే మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు చంపాల్సిన సన్నివేశం వచ్చిందో, సో అప్పుడు అశ్వత్థామ చనిపోయాడు అన్నట్టు చెప్పమన్నారు కదా. మరి అక్కడ అంటే ధర్మాన్ని కాపాడడం కోసం అసత్యం చెప్పినా పర్వాలేదు అన్నది అంటే నా అండర్స్టాండింగ్. సో మరి అంటే ఇక్కడ సత్యమే ముందు, ధర్మం కానీ ఇంపార్టెంట్ అని అన్నారు. అది ఎలా అర్థం చేసుకో? మీరు ఒకటి నేను ఒక లెక్చర్ మీకు లెక్చర్ ఫార్వర్డ్ చేస్తానండి. ద్రోణాచార్యుడి వధ నేను చాలా విస్తారంగా వర్ణించాను అందులో ఒక ఫ్రైడే లెక్చర్. ఐ విల్ ఫార్వర్డ్ దట్ లెక్చర్, అది వినండి. కానీ కృష్ణుడు ఏది చెప్తే అదే ధర్మం అండి. అందువల్ల 4.9 చెప్పండి శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వాజ్. కృష్ణుడు ఏది చెప్తే అదే ధర్మం అండి. కృష్ణుడు ఏది చెప్తే అదే సత్యం. ఇంకొక ప్రశ్న రోజు. ఇప్పుడు అంటే లాస్ట్ కి ఇది దేవతల ప్రణాగమే. సో అంటే వాళ్ళే మంత్రాన్ని ప్రోత్సహించేలా చేశారు అన్నట్టు అన్నారు కదా. సో అంటే దీని నుంచి కూడా మనం తీసుకునేది బేసికల్లీ ఏంటంటే, మనం ఈవెన్ ఆ దేవి దేవతల పొజిషన్కి వెళ్ళినా కూడా స్టిల్ మనకు ఆ పర్సనల్ డిజైర్స్ అది ఉంది, దానికోసమే మనం పాకులాడుతున్నామన్నా, లేదంటే ఎలా తీసుకోవాలంటే దేవి దేవతలు ఇలా చేశారు అంటే? దేవతలు కూడా వాళ్ళకి స్వార్థం ఎక్కువే.
అంటే అది ఆ పర్సనల్ డిజైర్స్ ఉన్నాయి అన్నట్టే తీసుకోవాలా ఇంకా అంటే సెన్స్ వాళ్ళు చాలా కుతంత్రాలు పండుతారండి వాళ్ళు. ఆ ఇంద్రుడు చూసాడా విశ్వరూపుడిని చంపేశాడు. యూనో మరుద్గణాన్ని చంపాలనుకున్నాడు. ఇలాగా ఏమైనా వాళ్ళు ఈ రాజ్య పదవి అలాంటిదండి బాబు. మన ఇస్కాన్ లో కూడా చూస్తుంటాం కదా పోస్ట్ అంటే మరి. థ్యాంక్ యూ. హరే కృష్ణ శివప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. ఈరోజు క్లాస్ వింటుంటే ఏంటో ఆనంద డోలికల్లో ఇలాగా ఊపినట్టు అనిపించింది ప్రభుజీ. ఎస్పెషల్లీ ఈ ప్రేమ యొక్క డెఫినేషన్ చెప్పినప్పుడు, తర్వాత తల్లి ఆ బిడ్డ కోసం పడే బాధని వివిధ స్టేజ్ల్లో ఆమె ఎలాగ ఫీల్ అవుతారు అనేది చెప్పినప్పుడు మాత్రం చాలా కళ్ళలో నీళ్ళు తిరిగినట్టు అనిపించింది ప్రభుజీ. చాలా హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గంగారెడ్డి చెప్పండి. గంగారెడ్డి ప్రభుజీ చెప్తున్నాను ప్రభుజీ. ఇప్పుడు దేవుడు ధర్మాన్ని కాపాడడం కోసము, సత్యాన్ని కాపాడడం కోసము ఒక్కొక్క వివిధ రూపాల్లో వచ్చాడు. రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, నరసింహ రూపంలో. అయితే మన ఇండియాలో మాత్రమే ఈ రూపాలు వచ్చినాయి. బయట దేశాల్లో అంత రూపాలు ఏం లేవా మరి? దానికి అక్కడ అంత ధర్మంగా ఉండేదా మరి? అక్కడ రాక్షసులు ఎవరు ఉండేవారు కదా? అక్కడ మిగతా విదేశాల్లోనే అక్కడను అప్పుడు ఆ రోజుల్లో యయాతి మహారాజ్ అని ఉన్నాడు కదా, మీరు విన్నారా? యయాతి మహారాజు అతను దేవయాని తండ్రి అతనికి శపిస్తాడు అనమాట శుక్రాచార్యుడికి. ఎందుకంటే అతను శర్మిష్ఠ అని మరొక అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేస్తుంటే దేవయాని కోపం వచ్చి ఆవిడ తండ్రి దగ్గరికి వెళ్తే శుక్రాచార్యుడు కోపంతో శపించేస్తాడనమాట, నువ్వు ముసలివాడైపోవాలని. ముసలివాడైపోవాలంటే యయాతి మహారాజ్ అంటాడు, నేను ముసలివాడిని అయిపోతే నీ కూతురే సఫర్ అవుతుంది, ఎందుకంటే నా కామాన్ని తీర్చుకోలేదు ఇప్పుడు వరకు. అంటే అప్పుడు అంటే నీ కొడుకుల్లో ఎవరైనా సరే వాళ్ళ యవ్వనాన్ని ఇచ్చి నీ ముసలితనాన్ని తీసుకుంటే అలా ఎక్స్చేంజ్ ఆఫర్ అనమాట, అలా తీసుకుంటే నువ్వు మళ్ళీ యవ్వనాన్ని పొందొచ్చు అని. అంటే అప్పుడు అతను 3 కొడుకుల్ని అతను అడిగితే వాళ్ళు 3 కూడా నిరాకరిస్తారు, నీ ముసలితనాన్ని నాకు వద్దని. అంటే మొట్టమొదటి వాడు ధర్మరాజు ధర్ముడు. అతనికి శపిస్తాడు ఏంటంటే యదు అనమాట. యదు అతను నీ వంశజులు ఎవరు కూడా రాజులు ఎవరు అని. ఎందుకంటే అతను ధర్మం ప్రకారంగా నిరాకరించాడు అనమాట. అందువల్ల యదుకి శాపం ఇస్తాడు అతను, నీ వంశంలో ఉన్న వాళ్ళు రాజులు అవరు అని. అందువల్ల కృష్ణుడు ఎప్పుడు రాజు అవ్వలేదు, ఎందుకంటే యదువంశీయులందరూ ఎవరు కూడా. కానీ మిగతా వాళ్ళు తండ్రి అవమానిస్తూ నిరాకరిస్తుండడం వల్ల వాళ్ళకి నేను శపిస్తాడు ఏంటంటే అవైదికమైనటువంటి రాజు అవ్వాలి అని. ఈ మ్లేచ్ఛ దేశాలన్నింటినీ కూడా స్థాపించిన వాళ్ళు వాళ్ళే అనమాట. సో ఈ అవైదిక వేద ధర్మాల్ని పాటించకుండా రాజులు వాళ్ళు అనమాట. మ్లేచ్చులు, యవ్వనులు వీళ్ళందరూ కూడా వేద ధర్మాల్ని పాటించారు అనమాట. సో అటువంటి ప్రదేశాల్లో సో కృష్ణుడు రాముడు కూడా ఎందుకు అవతారం ఎత్తారు? ఎందుకంటే అటువంటి వాళ్ళతో సహవాసం చేయాల్సి వస్తుంది కదా. సో భారతదేశం ఎప్పుడు కూడా పుణ్యభూమి, ధర్మభూమి, గంగా నది అది ప్రవహిస్తుంది. సో ఈ బృందావనం, అయోధ్య ఇవన్నీ కూడా నిత్యధామములు అనమాట. అందువల్ల ఎక్కువగా భారతదేశంలోనే అవతారం ఎత్తారు కృష్ణుడు. అటువంటి వాళ్ళతో కృష్ణుడు ఎందుకు సహవాసం చేస్తాడు? ఓకే ఓకే ప్రభుజీ. రాజు పేరు చెప్పారు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. రాజు పేరు యయాతి. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, కృష్ణుడు నేను చెప్పిందే ధర్మం అని చెప్పాడు. ఏ శ్లోకం అది? జన్మ కర్మచమే దివ్యమైన అది కాదు కదా? అది మహాభారతంలో
చర్మ శ్లోకం. మీరు శ్రీ వైష్ణవులు కదా, అవునండి. మీకు తెలుసు కదా చర్మ శ్లోకం అంటే ఏమిటో. సర్వధర్మ ప్రత్యర్థ చర్మ శ్లోకం. అలాగే అది భగవద్గీతకి చర్మ శ్లోకం. అలాగే మహాభారతానికి చర్మ శ్లోకం ఏమిటంటే నేను చెప్తాను అది. అదేంటంటే ఎప్పుడు మర్చిపోతాను. నేను దాని అర్థం చెప్తాను నేను. పరీక్షిత్ మహారాజు వీళ్ళు ఈ ద్రోణపుత్రుడు అశ్వత్థామ ఈ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు అతను బిడ్డడు చనిపోయిన బిడ్డడు పుడతాడనమాట. అంటే అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, ఎవరైతే నిత్య బ్రహ్మచారియో, ఎవరైతే నిత్య ధర్మాచరుడో, ఎవరైతే నిత్య సత్యవంతుడో అతను ఈ బాలకుణ్ణి ముట్టుకుంటే మళ్ళీ జీవితుడు అయిపోతాడు అని ఆకాశవాణి చెప్తున్నాడు. అప్పుడు అక్కడ అందరూ ఋషులు ముళ్ళు కూడా ఉంటే వాళ్ళందరూ కూడా భయపడతారు అనమాట. అంటే అప్పుడు కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు అప్పుడు అంటాడు అనమాట. దీన్ని మహాభారతం చర్మ శ్లోకం అంటాడు అనమాట. నేను నిత్య బ్రహ్మచారిని అయితే, నేను ఎప్పుడు కూడా ధర్మాన్ని ఉల్లంఘించిన వాడిని అయితే, నేను ఎప్పుడు సత్యాన్ని చెప్పిన వాడిని అయితే, నేను ముట్టుకుంటే ఈ బాలకుడు జీవితుడు అయిపోతాడని అవ్వాలి అని అంటే వెంటనే కృష్ణుడు ముట్టుకుంటే వెంటనే పరీక్షిత్ మహారాజు జీవితుడు అయిపోతాడు అనమాట. నేను నిత్య బ్రహ్మచారిని అయితే, ఇంకోటి ఏంటండి, నేను నిత్య సత్యవంతున్నా. నిత్య ఎప్పుడు కూడా నేను సత్యాన్నే పలికితే, నేను ఎప్పుడు కూడా ధర్మాన్ని అవలంబిస్తూ ఎప్పుడు కూడా ఉల్లంఘించకపోతే ఈ బాలకుడు జీవితవంతుడు అయిపోవాలని అతను ముట్టుకుంటే వెంటనే అప్పుడు పుష్పవృష్టి అయి. సో వ్యాసదేవుడు అంటాడు, నేను మహాభారతం రాయడానికి నా ఉద్దేశం ఏమిటంటే కృష్ణుణ్ణి పూర్ణ పురుషోత్తం భగవంతుడిగా నిర్ధారించడమే నా లక్ష్యం మహాభారతం రాయడం అని. సో ఈ శ్లోకం ఇది చర్మ శ్లోకం అనమాట మహాభారతానికి. సో అందువల్ల మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు కూడా కృష్ణుడు నిత్య బ్రహ్మచారి. రాముడు ఏకపత్ని వ్రతుడు, కానీ కృష్ణుడు నిత్య బ్రహ్మచారి. అలాగే నిత్య సత్య బ్రహ్మచారి అంటారు. అస్కలిత బ్రహ్మచారి అదేనా మీనింగ్? అస్కలిత బ్రహ్మచారి కాదు, నిత్య బ్రహ్మచారి. అస్కలిత బ్రహ్మచారి కూడా అదే, నిత్య బ్రహ్మచారి. సో కృష్ణుడు నిత్య బ్రహ్మచారి, రాముడు ఏకపత్ని వ్రతుడని అంటారు అనమాట. సో అలాగా, సో కృష్ణుడు అలాగే నిత్య సత్యవంతుడు, ఎప్పుడు కూడా సత్యం పలకలేదు. ఓకే, లేట్ అయిపోయింది ఈరోజు. థ్యాంక్ యూ. యక్ష ప్రశ్నల లెక్చర్ ఎవరైనా ఉన్నారా? ఆ శ్లోకం కూడా వచ్చే నెక్స్ట్ వీక్ లో ఒక్కసారి చెప్పరాదు. యా, ఎవరైనా విన్నారా? మేము వద్దాం అనుకున్నాం ప్రభుజీ, మాకు టైం కి ఆ లింక్ ఓపెన్ అవ్వలేదు. మీకు తర్వాత కూడా లింక్ వచ్చింది, ఆ లింక్ కూడా విన్నాం ప్రభుజీ. రికార్డ్ లింక్ ఉందా ప్రభు? ఓకే, కొంచెం అయితే ఫార్వర్డ్ చేస్తాను మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శివప్రసాద్ ప్రభు, నరసింహ ప్రేయర్ చేసి మనం కంక్లూడ్ చేద్దామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ బేటా. నమస్తే నరసింహాయ పూర్వక్షః శ్రీలకంకానకాలయే యతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామిదతో నరసింహ మహే నరసింహ హృదయే నరసింహ నరసింహమజం శరణం ప్రపతే ప్రవకర కమలవలే నగా అద్భుత శృంగార దళిత
दयितो हिरण्यकशिपु तनुभृङ्गा केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय नरसिंहदेव जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय भक्त प्रह्लाद जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय प्रभुपदा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा उग्रं वेणं महाविष्णु जलत्कं सर्वमुखं नरसिंहं केशवं वज्रं मृत्युर्मृत्युतमार्यः जय नरसिंह जय गदाधीश जय पद्मनाभ जय पद्मवृता लक्ष्मीनाचार्य भगवान की जय भक्त प्रहलाद महाराज की जय प्रभुपाद महाराज की जय all glories to assembled devotees, all glories to assembled devotees, all glories to all glories to Guru and Gaura. Gaura Premanande. Vancha kalpatrupasya krupasya patitanam pavanebhyo vaishnavebhyo namo. Hare